నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం ప్రభుత్వ శాఖలకు సంబంధించి చూసుకుంటే అవినీతి రాజ్యమేలుతుందని చెప్పొచ్చు. ప్రధానంగా కూడా రిజిస్టర్ ఆఫీసులకు సంబంధించి మనం మాట్లాడుకోవాలి. నిజామాబాద్ గురించి మరీ మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. నిజామాబాద్‌కు సంబంధించినటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కూడా అవినీతి రాజ్యమేలుతున్నటువంటి పరిస్థితి ఉంది. గత కొన్ని నెలలుగా కూడా ఇక్కడ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికైతే ఆఫీసుల చుట్టూ తిరుగుతారు. ఈ నేపథ్యంలో డాక్యుమెంట్ రైటర్‌కి అయితే ఫస్ట్ ఆశ్రయిస్తారు. డాక్యుమెంట్ రైటర్‌తో కూడా వాళ్ళు డాక్యుమెంట్ తయారు చేసుకున్న అనంతరం అయితే సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వెళ్తా ఉంటారు. ఇదొక ప్రాసెస్ ప్రకారంగా జరుగుతా ఉంటుంది. కానీ ఇక్కడ నిజామాబాద్‌కి సంబంధించి చూస్తే ఇదంతా కూడా ఒకవైపు అయితే అధికారి తీరు కూడా మరొక రకంగా ఉండేటువంటి పరిస్థితి మనం తాజాగా చూసుకోవచ్చు. ఎందుకంటే ఆయన పైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న తరుణంలో కూడా శ్రీరామరాజు సబ్ రిజిస్టర్ 2 నిజామాబాద్‌కి చెందినటువంటి అతన్ని మాటు వేసి ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మనం ఇదంతా ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే నిజామాబాద్ సంబంధించి కేవలం ఇప్పుడు కాదు, గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కూడా అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఏసీబీ రైడ్లు చేసి కూడా పట్టుబట్టినటువంటి పరిస్థితి ఉంది. అధికారులను కూడా వలవేసి కూడా పట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, దానికి సంబంధించినటువంటి వాళ్ళు అనీషా అధికారులకు కూడా సమాచారం ఇవ్వడంతో కూడా మాటు వేసి వాళ్ళని పట్టుకున్నటువంటి పరిస్థితి కూడా గత కొన్ని సంవత్సరాలుగా కూడా నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం నిజామాబాద్‌కు సంబంధించి సబ్ రిజిస్టర్ కార్యాలయం గురించి మనం చూసుకుంటే గనక ప్రాసెస్ ప్రకారంగా డాక్యుమెంట్ రైటర్ అధికారి దగ్గరికి వెళ్ళి కూడా వీళ్ళ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే కొనసాగించాల్సిన క్రమంలో కూడా ఆయన ఆ డాక్యుమెంట్ రైటర్‌ని కూడా దగ్గరికి రానివ్వకుండా కూడా ఆయన్నే మొత్తం హోల్ అండ్ సోల్ అనే విధంగా కూడా ప్రవర్తిస్తున్నాడంటూ కూడా గత కొన్ని రోజుల పాటు కూడా షాప్‌లని క్లోజ్ పెట్టారు. పై అధికారులకు కూడా సమాచారం అందించారు. మా పరిస్థితి ఏంటి? మేము ఎన్ని రోజుల నుంచి కూడా మా పరంగా ఆయన దృష్టికి ఏదైతే సబ్ రిజిస్ట్రార్ దృష్టికి తీసుకెళ్తే ఆయన మాత్రం కొర్రీలు పెడుతూ కూడా ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసేసి కూడా వీళ్ళంతా డాక్యుమెంట్ రైటర్స్ అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని రోజులు షాపులు కూడా బంధించుకున్నటువంటి పరిస్థితి. మరి ఇంత జరుగుతున్నప్పటికీ పై అధికారులు కూడా చూసి చూడనట్టుగా వ్యవహరించారని కూడా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కోడై కూసినటువంటి పరిస్థితి. ఒకవైపు చూసుకుంటే జిల్లా రిజిస్ట్రార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గత కొన్ని నెలలుగా కూడా సెలవులో ఉండడంతో ఇక్కడ ఉన్నటువంటి డీఐజీ రమేష్ రెడ్డి కూడా మెదక్ నిజామాబాద్ సంబంధించి కూడా ఆయన ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నారు. ఆయన అప్పుడప్పుడు వస్తున్న క్రమంలో కూడా ఇదంతా కూడా అదునుగా భావించినటువంటి సబ్ రిజిస్టర్ కూడా ఆయన ఆడిందే ఆట పాడిందే పాట విధంగా కూడా మొత్తం అవినీతి అక్రమాలకు కూడా పాల్పడుతున్నటువంటి సిచ్యువేషన్లో కూడా మాటు వేసి అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు అక్కడ ఉన్నటువంటి ఒక స్థలం విషయంలో ఒక పెద్దాయన వచ్చి ఆ స్థలం విషయంలో ఆయనతో సంప్రదించాక కూడా నేను చూసుకుంటా అన్నట్టుగా కూడా ఆయన చెప్పాడు. అది దానికి సంబంధించినటువంటి అమౌంట్ కూడా చెప్పడంతో 10,000 ఖర్చు అవుతుందని చెప్పేసి చెప్పడంతో సరే అన్నటువంటి అతను అవినీతి అధికారులని సంప్రదించాడు. అవినీతి అధికారులు కూడా మాటు వేసి పట్టుకున్నాడు. 10,000 లంచం తీసుకొని అక్కడ ఉన్నటువంటి శ్రీరామరాజు సబ్ రిజిస్టర్‌కి దీని డాక్యుమెంట్‌తో పాటు కూడా అందజేసినటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి అధికారి ఆయన దగ్గర పనిచేస్తున్నటువంటి స్వీపర్ రామ్ సింగ్‌కు ఇవ్వాలని సూచించాడు. ఈ నేపథ్యంలో అవినీతి అధికారులు కూడా అది ఇచ్చే క్రమంలో అవినీతి అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నటువంటి పరిస్థితి నిజామాబాద్‌లో చోటు చేసుకుంది. చూడొచ్చు ఏంటి అసలు కేవలం ఒక నిజామాబాదే కాదు, గతంలో బాన్స్వాడకు సంబంధించినటువంటి సబ్ రిజిస్టర్ కావచ్చు, బోధన్ కావచ్చు, ఇట్లాంటి ముఖ్యంగా రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి కార్యాలయాల్లో కూడా చాలా రోజులుగా అవినీతి రాజ్యమేలుతా ఉంది. మరి ఇంత జరుగుతున్నప్పటికీ అవినీతి నిరోధక శాఖ అయితే వాళ్ళు చేసే పని చేస్తున్నారు. వాళ్ళు కేసులు కడుతూ కూడా కోర్టులని కూడా హాజరుపరుస్తున్నటువంటి పరిస్థితి. మళ్ళీ అదంతా కూడా షరామామూలుగా తీసుకున్నటువంటి ఆఫీసర్లు మళ్ళీ కొన్ని రోజులు కాగానే మళ్ళీ ఏదో పైరవీలు చేసుకుంటూ మరి ఏదో చేసుకుంటూ కూడా మళ్ళీ ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్‌కెళ్ళి మళ్ళీ అదే సిచ్యువేషన్ అదే కార్యాలయంలో వెళ్ళడము, మళ్ళీ అదే పని చేయడము. ఈ శ్రీరామరాజు చూసుకుంటే కూడా గతంలో నిర్మల్‌లో పనిచేశాడు, బైన్సాలో పనిచేశాడు, ఆదిలాబాద్‌లో పనిచేశాడు. అక్కడ కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొని అక్కడ కూడా సస్పెండ్ అయినటువంటి సిచ్యువేషన్. బోధన్‌కొచ్చాడు. బోధన్ నుంచి మళ్ళీ నిజామాబాద్‌కొచ్చి కూడా తమ ఏదైతే చేయాలనుకున్నాడో అదే విధంగా చేస్తూ చాలా రోజులుగా కూడా కొరకరాని కొయ్యగా మారాడు. చాలా మాటు వేసినటువంటి పరిస్థితి. డాక్యుమెంట్ రైటర్ సైతం కూడా ఆయన పైన ఏంది ఇట్లా చేస్తున్నాడని కూడా ఒకవైపు కొన్ని విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. వాళ్ళే ఈ విధంగా చేశారు, వలవేసి పట్టించారని కూడా ఒకవైపు చర్చ జరుగుతూ ఉంది. మరోవైపు కూడా అధికారులు కూడా తమకు సంప్రదించడంతో కూడా మాటు వేసి పట్టుకున్నట్టు కూడా అనీషా అధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో
రిజిస్ట్రేషన్‌లకు సంబంధించి కూడా చాలా అవినీతి అక్రమాలు చాలా సంవత్సరాలుగా కూడా వేధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పై అధికారులు దృష్టి పెట్టాలి. ఇట్లాంటివి మరింత కూడా జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రజల్లో నమ్మకమైతే కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది. అధికారులపైన ప్రభుత్వం ముఖ్యంగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రభుత్వ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు అంటేనే అసలు ఒక మహాత్మా గాంధీ చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాలు దేవాలయాలతో సమానం అని చెప్పారు. మరి ఇప్పుడు దేవాలయాలు అన్నప్పుడు అక్కడ వాళ్ళకు న్యాయం జరగాలి. వాళ్ళకు ఏదైనా పని మీద వచ్చినప్పుడు కూడా ఆ పని పూర్తి చేసుకొని వెళ్ళాలి. కానీ డబ్బులే పరమాదిగా కూడా ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి సిట్యుయేషన్ మార్పు రావాలి. ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది.